ఏంటది? పైలెట్టా? సంచిలేసి ముళ్ళు ఏమో దీని సంచిలోనే ఉంటాయి. తెల్ల సంచులు ఎక్కడ పెట్టారు? అదే ఇది. హాయ్ ఫ్రెండ్స్. నిన్నైతే చేపలకి వెళ్ళాం కదండి. నిన్నైతే చేపలు అయితే ఎక్కువ పడలేదు, అందుకని చెప్పి ఈరోజు కూడా వెళ్తున్నాం చేపలకి. కాకపోతే ఈరోజు ఏదో మార్చుతాం అనమాట, వేరే చోటుకి వెళ్దాం అనుకుంటున్నాం. అంటే నిన్నంతా తిరిగాం కదండి, మాకు అసలు ఎక్కడ చేపలు పడతాయి ఏంటన్నది కూడా మాకు తెలియదు కదా, ఎందుకంటే మేము ఎప్పుడు చేపలు పట్టింది లేదు, చేసింది లేదు. కాకపోతే నిన్నంతా తిరిగి ఒక ఏరియా అయితే దొరికిందండి, ఒక కాలువ అయితే మనకి క్లారిటీ వచ్చింది అనమాట. అంటే ఎక్కడ ఉంటాయి ఏంటనేది ఒక క్లారిటీ అయితే వచ్చింది మనకి. అక్కడికి వెళ్ళి మనం అయితే చేపలు పట్టాలన్నమాట. అందుకని చెప్పి నేనైతే పొద్దున్నే లేచి ఇక ప్రిపేర్ అయిపోయి క్యారేజీలు కూడా అక్కడికే తీసుకెళ్ళిపోతున్నాం. ఇంకెందుకని ఇక మధ్యాహ్నం ఇంటికి వచ్చే పని అయితే లేదు, క్యారేజీలు కూడా తీసుకెళ్ళిపోతున్నాము. ఇంకా అక్కడే చేపలు అవి పట్టేసుకొని సాయంత్రం ఉండి అక్కడే క్యారేజీలు కూడా అన్నం అయితే తినేసి వద్దాంలే కదా అని చెప్పి క్యారేజీలు కూడా తీసేసుకెళ్ళిపోతున్నాము. అక్కడైతే బాగుందండి, కాలువ అయితే చాలా పెద్ద కాలువ అనమాట. చేపలు కూడా బాగానే పడుతున్నాయి. నిన్నైతే ఒక ట్రైల్ అయితే వేసాము, బాగానే అయితే పడినాయి చేపలు. అవి అయితే మా అమ్మ వాళ్ళకి ఇచ్చేసాము, మా అమ్మ వాళ్ళు అయితే వండుకున్నారు అయితే రాత్రి అయితే. ఇక అక్కడికే వెళ్దాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ లొకేషన్ అనేది, ఆ కాలువ అనేది అన్ని మీకైతే చూపిస్తామండి. ఎందుకంటే అక్కడ బాగా చేపలు పడుతున్నాయి కాబట్టి ఇక అందరూ రెడీ అయిపోయి ప్రిపేర్ అయిపోయి ఇక అక్కడికి వెళ్ళిపోతాం కదా అని చెప్పి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ రోజు ఎన్ని పడతాయి అనేది అక్కడికి వెళ్ళాక చూద్దాం. ఎన్ని పడతాయి చేపలు ఏంటి అనేది, ఏ చేపలు పడతాయి అనేది అక్కడికి వెళ్ళైతే చూద్దామండి. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ అయిపోదాం. అక్కడికి వచ్చాను ఫ్రెండ్స్, ఓకేనా? ఈలోపు మా వీడియోకి అయితే లైక్ అనేది చేయండి. లైక్ అయితే మిస్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎర్రలు తవ్వుదాం అని చెప్పి వచ్చామండి. నిన్న తవ్వాం కదా ఇక్కడ, సేమ్ ప్లేస్ అనమాట. నిన్న తవ్వాం కదా, అదే చేపలు నిన్న మనకి అయితే ఎక్కువ పడలేదండి. అందుకని చెప్పి మళ్ళీ తవ్వి తీసుకెళ్దాం అని చెప్పేసి అని వచ్చాం. ఇప్పుడు ఎర్రలు తవ్వేద్దాం మనం. ఎర్రలు తవ్వేసి అయితే మాత్రం స్పాట్ చెప్పాం కదా, నేను చూసామని చెప్పేసి అక్కడైతే వెళ్ళిపోతాం ఆ లొకేషన్కి. నేను చేపలు పట్టిన లొకేషన్కి. ఆ పక్కన అంటే ఇంకా చూసాను నేను, ఇంకా పోదు. అక్కడ చాలా పడుతున్నాయి, బాగున్నాయి అక్కడ లొకేషన్. కాబట్టి మనకి సాయంత్రం అయిపోయింది కదా, ఆ దాటిపోయిన అక్కడే, దానివల్ల మనం పెట్టలేకపోయాం. ఇప్పుడైతే ఎర్రలు తవ్వుకొని అయితే వెళ్ళిపోతాం అక్కడికి. రావాలే ఎర్ల 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 అటు తవ్వ నేను తవ్విన కసి అదిగో ఆ పాల కవర్లో గ్లాస్ చేయి ఉన్నాయా? వావ్, పెద్ద ఎర్రలో ఉన్నాయి. పెద్ద పెద్ద ఎర్రలు, పెద్ద అయితే చిన్నది. మనం ఎప్పుడైనా గేలం అయితే ఇక్కడికి వచ్చి ఎర్రలు తవ్వుకొని వెళ్ళాలా? మనకి ఎర్రలు కావాలి. ఎర్రలు అంటే వానపాములు. ఆ వానపాములు అనేది పెట్టి వేస్తే కాలువలో చేపలు అయితే పడతాయండి. అందుకనే ముందుగా మనం ఎర్రల కోసం వచ్చాం. ఇక్కడైతే ఎర్రలు అయితే తవ్వుకొని తర్వాత అయితే మనం గాలం వేసి చేపలు అయితే ఆ పిండితో కూడా వేయచ్చు. కాకపోతే దానికి తెల్ల చేపలు పడతాయి, అది కిష్టలో అయితే వేయచ్చు. అయిపోయినాయా? తవ్వేశారా? ఎర్రలు తవ్వడాక పులుసు కారిపోయిందండి. చేపలు పట్టుకోవచ్చులే. అవునా? చేపలు ఇంకా రేపు పట్టుకుంటది. ఎర్రలు గ్లాస్ నిండా తవ్వేశారే. గ్లాస్ నిండా మళ్ళీ ఎన్ని కర్రలు పెట్టినా ఇరిగిపోతున్నాయండి, అందుకని చెప్పి పెద్దములు కదండి. నిన్న పడలేదు అందుకోసం చెప్పి చిన్న ముళ్ళు తీసుకొచ్చాను. చిన్న ముళ్ళు వేలం కడతాం అయితే అయిపోయింది. ముళ్ళు అయితే చిన్న ముళ్ళు వేసామండి. నిన్నైతే పెద్ద ముళ్ళు వేసాం కదా, పరిమైన ముళ్ళు. అందుకని దానికి అయితే ఎక్కువ పడలేదు. ఇప్పుడైతే చిన్న ముళ్ళు తీసుకొచ్చాం. చిన్న ముళ్ళు అయితే ఇప్పుడు గేలం వేద్దామండి. ఈరోజు చూడాలి ఎన్ని చేపలు పడతాయి. నిన్నైతే ఎక్కువ ఏం పడలేదు కదా, ఈరోజు అయితే మాత్రం చూద్దామండి ఎక్కువ చేపలు పడతాయి, ఏం చేపలు పడతాయి ఏంటి అనేది, ఎన్ని రకాల చేపలు పడతాయి, ఎన్ని రకాల పేరు చేపలు పడతాయి ఏంటి అనేది చూద్దామండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లోనికి వెళ్ళిపోదాం. గేలం రెడీ అయిపోయింది కదా.
ఇదిగోండి ఇప్పుడు మేము వెళ్ళే అయితే ఏరియా అయితే ఇదే చూసారు. నిన్నైతే బురద, నాకైతే మోకాల్లో బురద అంటే వేసుకుంది. కొంచెం ఆరినట్టు ఉంది, ఇలా ఎండ ఉంది కదా. లేదు కదండి, దానివల్ల ఇన్నట్టు ఉంది. గట్టి పట్టింది అన్నమాట మట్టి అనేది. నిన్న వర్షం పట్టింది కాబట్టి అంతా ఇంత లోతు దిగిపోయింది మట్టి అయితే. నిన్న ఇక్కడ లాంగ్ వెళ్ళిపోతాం ఇంకా. ఇదంతా రేగడి మట్టి అనుకుంటా, దిగిపోతుంది కాలు వేస్తే. కాలు కూడా కట్టుకుంటున్నారు, ఎవలాగా సంచిలో ఉంటుంది. ఇప్పుడైతే వెళ్దాం లోపలికి. లాంగ్ వెళ్ళిపోతాం. బురద అయితే మామూలుగా లేదు, దిగిపోతుందేమో. నేనైతే మాత్రం డిసప్పాయింట్ అయ్యానండి, ఎందుకంటే చేపలు ఎక్కువ పడలేదు కదా. నాకైతే చాలా బాధ అనిపించింది. దూరం వచ్చి కూడా చేప పడకన్నా ఇంటికి రాగా వచ్చిందంటే తక్కువ పడినాయి కాబట్టి ఇదైతే మనం ట్రై చేద్దాం. ఈరోజు మనం రెడీగా వచ్చామండి. మనం అయితే అమ్మో ఇదంతా ఏంటే బాబు, కొంచెం ఆరితే ఇంకా బాగున్నాం. నిన్నటి మీద పర్వాలా, నిన్న మరీ బురద దిగిపోయాం. ఈ నిన్న వేసిన ఆయన కూడా వచ్చాడుగా. అమ్మో బురద నగలైపోయింది మరీ ఘోరంగా. చేప నిన్న ఎక్కడ పెట్టాం గేలం? ఇంకొద్ది ముందుకు వెళ్దామా? నిన్న ఎక్కడే వేసాం. నిన్న వేసింది ఇక్కడే. అక్కడ వేస్తావా గేలం? అదో అక్కడ గేలం ఉంటాయి అమ్మ, మధ్య అదిగో అదిగో అమ్మ, అదే గేలం అటా. అక్కడే ఒక్క నిమిషం. నీళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ. రెడీ అవుతున్నావా? సిద్ధం అవ్వాలి. ఓకే ఎర్రబెట్టు. మనకైతే స్పాట్ చూసాను కదా. ఇప్పుడు పెద్ద ముళ్ళుగా ముళ్ళు మాట్లాడుగా ఎర్రలో అయితే పెట్టేస్తున్నావా? కానీ ఎర్రలు బాగా దొరికినాయిలే చక్కగా. ఓకే ఫ్రెండ్స్, ఎర్ర అయితే పెట్టేశాను. ఇప్పుడైతే గ్యాలం వేసేద్దాం, స్టార్ట్ అవుతాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్ చెప్పండి నాకైతే. కానీ కొంచెం దూరమే ఫస్ట్ స్టేషన్ తీయకూడదు. ఇక్కడైతే చూద్దాం కదా, ఇక్కడ వేస్తున్నామండి. ఇక్కడైతే బేభత్సంగా ఉన్నట్టు ఉన్నాయి చేపలు. ఒకసారి చూద్దాం. మా బావ మా ఆయన అయితే వేస్తున్నారు మరి. రాగానే రెండు లాగావు. ఏ కాలం మంచిది ఇది, బేభత్సంగా ఉన్నాయి. బాగా లాగింది. ఇక ఇక్కడ పడిందా చేప? అమ్మ గొరక, పెద్ద గొరకగా, నాటు గొరక. ఏ భలే ఉంది గొరక, పారిపోతుంది చూడు, భలే పారిపోతుంది గొరక. ఇది బో ఎలా అయితే చేప పట్టేసావా? పైలట్ అయితే అది తీసేయి కదా. పైలట్ అయితే పడిందండి, చాలా పడింది ఒకటి. సంచి పట్రా అత్తి ముందు అత్తి.
నాన్నకు కూడా పడింది. అది నాదే గాలి నాది వస్తున్నా తీసురా ఇటు. ఇవైతే అవి చంపేస్తాయి. ఉల్లింక పడిందా? రా తీసురా ఇటు. అదే అదే వలుకుతట్టి వలుకుతట్టు అది. నాకు ఇద్దరుగా పడింది, నీకు పడతాయి. నీకు పెడతానా? వస్తున్నా తీయ దాంట్లో పెట్టి ఇటు. ఇక సంచిలో వేసా ఇంకెందుకు. మా నాన్నకు కూడా పడినట్టుంది. నాన్న ఏది నాన్న పైకెత్తే. భలే పడింది. అదేం చేప మరి? ఒలికి తొట్టె. ఒల్లింకి సముద్రంలో ఉంటాయి కదా ఎక్కువ. సముద్రంలో కాదు, చెరువే. అదే కాలువ చేపలు. కాలువ చేపలేనా? మంచి చేపలు పడుతున్నాయిగా. లాగితే ఎవడైనా లాగుతాడు. ఎంత విరిగిపోయింది. ముళ్ళు ఇరుక్కొట్టాడంట. ముళ్ళు అయితే ఇరిగిపోయిందా చేపకి? సరే అలా ఉన్నాయిలే, కోసినప్పుడు వచ్చేద్దాయి. తీమాకు అలాగ ఉన్నాయి. నొప్పి పడుతుంది. అక్కడైతే కొన్ని చేపలు పట్టినాయండి. ఇంకా వేరే చోటుకి వెళ్తాం కదా అని చెప్పి మేమైతే బయలుదేరాం. అంబాపురం అయితే వెళ్తున్నాం ఇప్పుడు. అసలు లొకేషన్ అయితే ఎరగ తీసింది. కొండలు చూడండి చక్కగా ఎంత బాగున్నాయి. కొండ పైదాకా చెట్లే ఉన్నాయి, పెద్ద పెద్ద చెట్లే ఉన్నాయి. కొండ కింద నుంచి పైదాకా కూడాను. రోడ్డు కూడా చాలా బాగుంది. అటుపక్క పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. కొండ మాత్రం చాలా బాగుంది. అయితే వేరే దగ్గరికి అయితే వెళ్తున్నాము. పొద్దు నుంచి అయితే 4-5 చోట్లకి అయితే మారాము. ఏదో కొంచెం కొంచెం చేపలు అయితే పడినాయి. ఏమంటే కొంచెం హైవేలో ఉండవు. బంకులు అవన్నీ అక్కడ బంకు లేకుండా ఇదే ఉన్నారు. పంకు ఇంకో 10 కిలోమీటర్లు లోపల నాకు తెలుసు. మన పనికి వెళ్ళాకి కాలువలు లేవు. అది పెట్టినాము కదా, అదే కాలువ బాగుంది. కాలువ అంటే మరి అది దగ్గర 20-25 కిలోమీటర్లు కొండ బాగుంది. ఇక్కడ కాలువ ఉంది. అదే సేమ్ అదే కాలువ. అదే పెద్దదే అక్కడ నీళ్ళనే ఇక్కడ కడుక్కో. స్పాట్ బాగుంది కదా అని అక్కడ కొట్టుకున్న చేపలు కొట్టుకుంటున్నాయా? ఆహా. ఏం చేస్తామన్నారు స్పాట్ అయిపోయినాయి కదా ముందు. ఇప్పుడు అయిపోతే ఇంటికి వెళ్ళిపోవడమే అంతే. కాదు అలా దాంట్లో వేసే తుండి మాదేగా. ఇప్పుడెప్పుడే ఎర్ర పెట్టవా నువ్వు? అయితే అక్కడ వేస్తున్నావా? కాలువలో తీసుకోగలవు. ఇంకా బొగ్గు పడతాయి. ఇక్కడైతే వల పెట్టామండి. ఆ వలలో ఏమైనా పడినాయో లేదో చూద్దాం. అర్థమే కట్టాడు, ఏం లేదు. చూసావా? ఇదిగో అయిపోయింది. ఏమన్నా దీంట్లో లేవు, ఏం లేవు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మొత్తం తిరిగి లాస్ట్ ఇక్కడ కాలువ దొరికిందండి. ఈ కాలువకి అయితే వచ్చాము. ఇంకా లాస్ట్ ఇంక ఇదే కాలువ. ఇంకా వేసి దీంట్లో ఉన్నాయేమో చూసుకొని ఇంకా
ఇంక సర్దేసుకోవడమే. ఏంటో బయలుదేరి ముహూర్తం అంత లేనట్టు కాదు. బాగానే పడినండి ఈరోజు చేపలు, నిన్నటి మీద బాగానే పడినాయి ఈరోజు అయితే. ఇంక ఇదే మనకి లాస్ట్ కాలువ అయితే. దీంట్లో వేసేసి ఇంకా స్టార్ట్ అవుదాం. ఇప్పుడు దీంట్లో గేలం వేసేద్దాం. మనకు చేపలు పడినాయండి. ఇదిగోండి, ఇది ఒకటి, ఇది చూడండి. ఈరోజు ఈ చేపలు అయితే పడినాయి. ఇదైతే పెద్ద చేప. ఇదేం చేప పేరేంటో కూడా సరిగ్గా నాకు తెలియదండి. ఈ తెల్ల చేప ఏదన్నా మొత్తానికి ఇదైతే ఏదో ఉందండి, మొత్తానికి ఏదో పేరైతే ఉందండి ఈ చేప. ఒకేమో గొరకలు 3 పడినాయండి, నాటు గొరకలు. ఇది అయితే ఒకటి ఏంటమ్మా ఇది, అది జల్ల. ఇదిగోండి, ఇదైతే జల్ల. ఇది జల్ల ఒకటి పైలట్ పడింది. అదిగోండి జల్ల అయితే కొట్టుకుంటూనే ఉంది. ఇంకా ఇవి అయితే మాత్రం నీరు అక్కడ వాటర్ లాగా చనిపోయినట్టున్నాయి. ఈరోజు అయితే మనకి చేపలు దొరికినాయండి. మొత్తం 5 చేపలు, 1, 2, 3, కింద ఒకటి ఉంది పెద్ద చేప. ఇదిగోండి ఇది. ఇంకా నాటు గొరకలు కూడా ఉన్నాయి కింద. ఈరోజు వీటిని సరిపెట్టుకున్నాం. ఓకే ఫ్రెండ్స్,